హాయ్ యశమ్మా, హాయ్ అమ్మా. ఏం చేస్తున్నావు? నాకు ఆకలిస్తుందని నేను పూజలు చేసుకుంటున్నా. నువ్వే చేసుకుంటున్నావా? అవును. అవునా, ఎలా చేయాలో మాకు కూడా చెప్తావా? చెప్తాను. చెప్పు. ఓకే, ఇలా పెట్టామా? ఇలా 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 అన్నది. ఇలా అంటే చపాతీ అయ్యింది. ఓహో, చపాతీ మేము ఇప్పుడు ఎక్కడ కాలుతామంటే ఇక్కడ కాలుతాం. అక్కడ కాలవాలా? ఓకే, ఇప్పుడు నేను కాలుతున్నాను. నేను ఇలా వేసేస్తాను. మా మమ్మీ ఏమో ఇలా ఇలా తిప్పింది, నేనేమో చూస్తున్నాను. ఇక్కడ కూర్చుంటాను నేను. అబ్బో, మీ పూరి భలే వచ్చిందండి. ఓకేలే, బొట్టిపోయిందా? ఈ చపాతీని ఇలా బో ఒకసారి ఆగమ్మ. నీ పూరి బో, నీ పూరి భలే వచ్చిందిరా. ఇప్పుడు ఇక్కడ నొక్కు, ఇలా అలా రుద్దండి. అండి, పూరి ఎలా రావాలి? రౌండ్గానే రావాలా? ఏ షేప్లో అయినా రావచ్చా? ఎందుకలా? వీడియోలో చూసావా? ఇప్పుడు ఇదేనా చేసేది? మీరు ఇంకొందుకు ముందు ఏదైనా చేశారా ఇంకో పూరిని? చూపిస్తావా? ఎలా చేసావు చూపించి. ఇంకొక పూరి చూడండి. ఇదేనా నీ పూరి? వావ్, భలే చేసావు. పడిపోయింది. ఇప్పుడు ఈ పూరి అయిపోయిందా? నేను ఇంకొంచెం హెల్ప్ చేసి పెట్టినా. ఇంక నువ్వు ఈ షేప్లో నొక్కావు కాబట్టి దీనికి మనకి ఏం రౌండ్ రాదు కదా. ఇంకా నువ్వు చేస్తావా? అంటే రౌండ్ రాదు కదా. మనం పూరి కొంచెం నేను ఇక్కడ చాలా లావుగా ఉందని రుద్దుతున్నా. అబ్బో, ఇదేం షేప్రా? దువ్వెన షేపా? నాకు ఇది ఒక వాటర్ డ్రాప్ లాగా అలా కనిపిస్తుంది. ఇది ఒక అమ్మాయి ఫేస్, ఇక్కడ ఒక బాబుని ఎత్తుకున్నట్టు, ఇది బ్యాక్ సైడ్ జడ అండ్ ఇలా కూర్చున్నట్టు. అబ్బో, చాలా షేప్లే కనిపిస్తుంది నీ పూరీలో. ఫైనల్గా నీ పూరీని అయితే కాల్చేద్దామా? ఓకే, నేను వేస్తానే. ఆయిల్ దగ్గరికి నువ్వు వద్దు. నిన్న దీంట్లో మనం స్వీట్ కార్న్వి సమోసా వేయించాం కదా, అందుకే ఆయిల్ ఇలా రెడ్డిష్గా ఉంది. నువ్వేం చేస్తున్నావు? అక్కడ కూర్చోబెట్టాం గాయస్. కూర్చోబెడితే నూనె చిందుద్ది, సో అందుకని కూర్చోబెట్టాం. వద్దు. సో నెక్స్ట్ ది పూరి నాకు. అమ్మో అమ్మో, జాగ్రత్త, సరేనా? షుగర్ ట్రై చేస్తుంది. ఒక్క నిమిషం వదలు, మాకు నేను చెప్తా. ఆగదు. వెరీ గుడ్. వెరీ గుడ్, పట్టుకో. అవన్నీ నువ్వే వేయొద్దమ్మా, ప్లీజ్ అమ్మా. సో ఫైనల్గా మేమైతే గోధుమ పిండితో పూరీలు చేసుకుంటున్నాం. చెప్పు, నువ్వు చాలా బాగా చేసావు. నన్ను అడుగుతున్నావా బాగుందా బాగాలేదా అని? అవును గాయ్స్, ఇప్పుడైతే నేను చేసింది బాగుంది. నా షర్ట్ బాగుందో బాగాలేదా బాగుంది, కానీ ఇప్పుడు పూరి అన్ని మా మమ్మీ చేసింది. ఈ పూరి అయితే మేము వేసేస్తున్నాం. చూడండి గాయ్స్, ఒక్కొక్కటి వేస్తున్నాం. అదే వేసేస్తే మా మమ్మీ పడతాయి అని ఒకటి వేస్తున్నాం. అవును.
సో పూరి అయితే రెడీ అయిపోయింది. భలే ఉబ్బుతుంది కదా. అవును. పూరిలో ఈ చపాతీ పిండిలో ఏమేమి వేసి కలుపుకోవాలి ఇష్టమ్మా, తెలుసా నీకు? తెలుసు. ఏమేమి వేసుకోవాలి? ఏమేమి వేసుకోవాలంటే ఏమేమి వేసుకోకూడదు. ఏమేమి వేసుకోకూడదా? ఏం వేసుకుంటే నాకు ఇవ్వు. ఆ పిండి వేసుకోవాలి. ఓకే, గోధుమ పిండి వేసుకోవాలి. మనం ఆశీర్వాద్ గోధుమ పిండి వాడుతున్నాము. సో దాంట్లో గోధుమ పిండి, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకున్నాక వాటర్ వేసుకుని కలుపుకొని ఒక 5 minutes నానాక మనం పూరీలు చేసుకోవటమే. అంతే. మీకు పూరీలు కావాలంటే పూరీలు, చపాతీ తినటమే. వేడి వేడి పూరీలు, వేడి వేడి చపాతీలు రెడీ. వావ్, థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం ఈ చపాతీలు చేసేసాక మంచిగా పట్టేస్తున్నాం. మంచిగా ఇంకో పూరి తింటాం. అవునా, మంచిగా పూరి తింటున్నాం. పూరి అంట యశమ్మ, నేను ఒక వీడియో చూసా. పొంగవే పూరి అంటే పొంగనే నారి నారి అంటుందంట. మరి నీ పూరి పొంగుతున్నాయా? భలే పొంగుతున్నాయి కదా. వావ్, నీకు చాలా ఇష్టమా? సరే అయితే. పూరి అంటే నా ఫేవరెట్, అందుకనే మా మమ్మీ చేస్తుంది. ఈ రోజు చేయాలనుకున్నాము, ఈ రోజు అయితే చేసిన. ఆ రోజు సాటర్డే సండే ఆర్డే, ఈ రోజు ఏమో ఆర్డేనా అమ్మ? లేదు, ఈ రోజు మండే. అక్కని స్కూల్కి పంపించేసి మనం పూరి చేసు తింటున్నాం. సో మరి మిగతా వాళ్ళందరూ టిఫిన్ చేశారో లేదో అడుగు. మీరందరూ టిఫిన్ చేశారా? వాళ్ళకి ఏ టిఫిన్ అంటే బాగా ఇంట్రెస్ట్ అడుగు. మీకు ఏ టిఫిన్ అంటే ఇంట్రెస్ట్? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు నేను ఒక చాక్లెట్ ఇస్తాను. ఆ చాక్లెట్ మా ఇంటికాడ లేదు, రోడ్స్ ఉన్నాయి, రోడ్స్ మేము తినేసాం. చాక్లెట్ ఎందుకు ఇస్తావు ఇష్టమ్మా వాళ్ళకి? వాళ్ళకి ఎందుకు మంచి చాక్లెట్లు? ఒక చాక్లెట్ ఇస్తాను. ఎక్కడి నీకు చాక్లెట్లు ఎక్కడి? మేము అక్క బోర్డు వచ్చాడు, అప్పుడు అందరూ వచ్చారు. అప్పుడు చాక్లెట్స్ అడిగాము, చాక్లెట్స్ ఇచ్చారు. హాలోవిన్కి వెళ్ళారా? ఓకే, అప్పుడు బోల్డెన్ చాక్లెట్స్ ఇచ్చారు కదా. అవును. అందుకనే మేము రోజు ఆ చాక్లెట్స్ వాళ్ళకి ఇచ్చిపోతున్నాం. వాళ్ళకి ఇవ్వబోతున్నావా? సరే అయితే. ఆ పిండి మళ్ళీ ఈవినింగ్ అక్క వస్తుంది కదా, అప్పుడు మీరే పూరి చేసుకుని తిన్నారా? మాకు పూరి లేదా అని అడిగితే లేదమ్మా నీకోసం కూడా ఉంచాము, సో పూరి అయితే ఉంది అని చెప్పేసి అప్పుడు అక్కకి మనం పూరి చేసి పెడదాం. అప్పుడు నీకు కూడా కావాలా? ఓకే, నీకు కూడా చేసి పెడదాం. సో మనవి అయితే ఇగో వేడి వేడి పూరీలు అయిపోయినాయి, భలే పొంగినాయి కదా. సో మనం తినేద్దాము పప్పు కర్రీ వేసుకుని. సో మేమైతే హాట్గా ఉన్న పూరీలు తినేస్తాము. మా మమ్మీ నాకు ఒక పూరి చేసిండు. పూరిలో నేను ఏం వేసుకొని తింటానంటే స్పైసీగా తింటా. స్పైసీగా తింటావా? ఓకే. బలం ఉందని మా మమ్మీ వేడి నీళ్ళు వేసింది నా దగ్గరికి, అందుకని నేను బాగా చేశాను. ఓకే, బాయ్ చెప్పే మరైతే. బాయ్ అందరికి. బాయ్. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. అలాగే మాకు వచ్చాక వీడియో చూసుకోండి.
ఓకే, చూస్తారు, అందరు చూస్తారు. బాయ్. బాయ్. వీడియో నచ్చితే కనుక అందరూ తప్పకుండా లైక్ చేయండి, ఓకేనా? ఓకే. మనమైతే వేడి వేడి పూరి తినేద్దామా? ఓకే, మరైతే బాయ్. బాయ్. లవ్ యూ. లవ్ యూ.